अस्सलामुअलैकुम मोहतरम नाज़रीन, आप तमाम का 90s न्यूज़ में इस्तकबाल है। नाज़रीन, खुतबुल्लापुर मंडल गजुला रामाराम के 125 डिवीज़न के चंद्रगिरी नगर और अंबेडकर नगर बस्तियों में पिछले 4 दिनों से मुसलसल होने वाली मूसलाधार बारिश की वजह से आवाम का काफ़ी ज़्यादा बुरा हाल है। आवाम को कई सारे मुश्किलात का सामना करना पड़ रहा है क्योंकि यहाँ पर पक्की रोड नहीं है। कच्ची रोड के सबब यहाँ पर बारिश का भारी पानी जमा हो रहा है और पीने के पानी में भी गंदे गटर का पानी मिल रहा है, जिसकी वजह से यहाँ की आवाम की सेहत बुरी तरह से मुतासिर हो रही है। मुकामी आवाम ने कई मरतबा GHMC के अमले को और फिर मुकामी MLA, कॉरपोरेटर और दीगर ज़िम्मेदारान को इस बात की शिकायत की, लेकिन किसी ने भी इस जानिब तवज्जो नहीं दी और किसी ने भी यहाँ पर आकर पानी के निकासी के काम या फिर पक्की रोड डालने के काम नहीं किए। मुतासरीन ने मीडिया का सहारा लेते हुए मीडिया के ज़रिए हुकूमत तेलंगाना और फिर तमाम कंसर्न डिपार्टमेंट के अहलकारों से गुजारिश की है कि वो जल्द से जल्द इन बस्तियों का दौरा करते हुए यहाँ पर राहती काम अंजाम दे। पेश है 90s न्यूज़ की खुसूसी रिपोर्ट। झाल की डगाली तो మాట్లాడతావా రోడ్ల గురించి మనం డ్రైనేజీ ఎవ్రీ 1 ఇయర్ అవుతుంది. రోడ్లో వేస్తామని తవ్విండ్రు, పిల్లలు గుంతలలో పడుతున్నారు. ఇగో డ్రైనేజ్ నీళ్ళు పొంగుతున్నాయి. ఆటోలు, కార్లు, మనుషులు నడవడానికి కూడా వస్తలేదు. ఇక్కడ కొంచెం చూడండి, మా మీద దృష్టి పెట్టి అందరికీ అధికారులకు తెలియజేసి మాకేమైనా న్యాయం చేస్తారేమో అనేసి మేము కోరుతున్నాం. చిన్న పిల్లలు పడ్డారు, చాలా మంది బైకులు పడ్డాయి, ముసలోళ్ళు ఇబ్బంది పడుతున్నారు నడవడానికి, పెద్దోళ్ళు ఇబ్బంది పడుతున్నారు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను కొంచెం ప్రజలు చెప్పే ఈ దృష్టికి తీసుకుపోయి మాకు సమస్య పరిష్కారం చేస్తారని మేము కోరుతున్నాం. 2 సంవత్సరాల నుండి ఇక్కడ అవస్థలు ఎక్కువ ఉన్నాయి. ఏ రాజకీయ నాయకులు కానీ ఈ బస్సీ లీడర్లు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. లీడర్ల దగ్గర తిరుగుతున్నాము, ఎమ్మెల్యే దగ్గర తిరుగుతున్నాము, కార్పొరేటర్ల దగ్గర తిరుగుతున్నాము. ఇక్కడ మా అవస్థలు మాకున్నాయి, కానీ ఇక్కడ పట్టించుకున్న పాపాన లేరు. లీడర్ ఇంటి వరకు రోడ్డు పడింది, ఆయన ఇంటి వరకే ఆయనకు రోడ్డు పడింది, కానీ మాకు ఇక్కడ ఏమీ లేవు, పట్టించుకుంటలేరు. మేము అడుగుతున్నాము, చేస్తున్నాము. మా అంతటా మేము మా పెట్టుబడులతోటి మేము మట్టి ఒప్పించుకున్నాము. ఏ బండ్లు పోవడానికైనా కానీ, ఏ నడవడానికైనా కానీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పడుతున్నారు, లేస్తున్నారు, ఒక్కొక్కరు కాలు చేతులు ఎరుగుతున్నాయి. ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు ఇక్కడ రోడ్డు వ్యవస్థ అనేది ఏమీ లేదు. డ్రైనేజ్ వ్యవస్థ అన్నారు, డ్రైనేజ్ వ్యవస్థ చేశారు. ఆ డ్రైనేజ్ వ్యవస్థ కోసం మేము ఎంత కష్టపడ్డాము, ఏం చేసాము అనేది మాకు తెలుసు. 2 సంవత్సరాల నుండి ఇక్కడ పట్టించుకునే నాదుడు లేడు. ఓట్లు వచ్చినప్పుడు ఎమ్మెల్యే వచ్చారు, కార్పొరేటర్లు వచ్చారు, ఎలక్షన్స్ అయిపోయాయి, MP ఎలక్షన్స్కి వచ్చారు, ఎలక్షన్స్ అడిగారు, వెళ్ళిపోయారు. ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి, MP ఎలక్షన్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఎవరు అడిగేటోళ్ళు లేరు. ఇక్కడ వచ్చే నాదుడు లేడు ఎవరు. మా రోడ్డు వ్యవస్థ ఏందని అడుగుతున్నాం మేము. సత్వరం నాకు తొందరగా కావాలి. ఇది చంద్రగిరి నగర్ రాజు కల్ కాంపౌండ్ కింద
రాజకల్ కాంపౌండ్ నుండి అంబేద్కర్ నగర్ కింది కల్వర్ట్ వరకు రోడ్డు లేదు. వర్షం వస్తే మా ఇళ్ళకి మొత్తం నీళ్ళు వస్తాయి, కార్లు కొట్టుకపోతున్నాయి, బండ్లు కొట్టుకపోతున్నాయి. మా పరిస్థితి ఏందనేది అడుగుతున్నాం ప్రజలకు. రోడ్ల గురించి, రోడ్ల సమస్య ఎప్పుడు చేస్తారో ఏమో. వస్తున్నారు అందరూ, ఫోటోలు తీసుకుంటున్నారు, చెప్తున్నారు. మొన్నటిదాకా పైప్ లైన్లు ఉండి అవి ఉండే అని చెప్పి పైప్ లైన్ల గురించి ఆపారు. సంవత్సరం నుంచి అది కంప్లీట్ చేసారు. అయినా కానీ మళ్ళీ రోడ్లు ఇప్పటి నుంచి ఎట్లనే ఉన్నాయి, వానలు పడుతూనే ఉన్నాయి. ఉన్న రోడ్లన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. పిల్లలను పాల ప్యాకెట్కి తొలిద్దామని ఇబ్బంది, స్కూల్లోకి పోదామని ఇబ్బంది, తొలిద్దామన్నా నా ఎవ్వరితోటైనా ముసలోళ్ళు పోవాలన్నా ఇబ్బంది. కాలుష్యం వల్ల పిల్లల ఆరోగ్యం గిట్ట ఖరాబ్ అవుతుందన్న. మోరి నీళ్ళు కలుస్తున్నాయి, అన్ని మిక్సింగ్ వస్తున్నాయి మంచి నీళ్ళల్లో. తాగుదామన్నా పిల్లలకి ఇబ్బంది, అణువైన రోగాలు, జ్వరాలు వస్తున్నాయి. విషజలారని, చెత్త చెదారము ఎక్కడిదక్కడనే ఉంటుంది. అదంతా మోరి నీళ్ళు, ఈ నీళ్ళు, వాన నీళ్ళు అన్నీ కలుషితమయ్యి పిల్లల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. జ్వరాల, విష జ్వరాలతోటి ఒక్కరికి ఇంట్లో జ్వరం వచ్చిందంటే అందరికీ అవుతున్నది. చాలా ఇబ్బందులతో ఉన్నది. డెంగూ జ్వరం, మలేరియా జ్వరం అని ఎన్నో ఉన్నాయి సమస్యలు. ఈ రోడ్ల దిక్కించి, వాటర్ దిక్కించి అన్నిటికీ ఇబ్బందులే ఉన్నాయి. నా జర మంచి చేయాలని చేసి లీడర్లు ఎవరు ఉన్నారో, లీడర్లు కానీ, ఎమ్మెల్యే కానీ, కార్పొరేటర్ కానీ అన్ని జర దృష్టికి తీసుకెళ్ళండి. మీరు తీసుకెళ్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారేమో. వచ్చి చూసుకొని చేస్తే మంచిగా ఉంటుంది అని ఏమో నడవడానికి కూడా. ఈ రోడ్ ఎట్లా పోవాలి? ఎంతమంది తాగి పడిపోతుండ్రు, మంచిగుండి పడిపోతుండ్రు. కారు అయితే నిన్న చాలా పాడైపోయింది. ఒక ట్రాక్టర్ దిగబడిపోయింది, ట్రాక్టర్ లేచిపోయింది. కానీ కారు అయితే పోలేదు. మొన్న పిల్లగాడు పడ్డాడు. చాలా ఈ రోడ్ ఆర్కెళ్ళి చాలా బాధ ఉంది. సుభాష్ చంద్రబోస్ నగర్ ఎప్పుడు ఇదే ప్రాబ్లం. మళ్ళీ చంద్రగిరి నగర్ అయితే ఎప్పుడు నీళ్ళలోనే. లీడర్ ఎవరమ్మా? లీడరా శశి ఇక్కడ శివ కార్పెంటర్ శశి. వాళ్ళకి చెప్పినారా మీరు? చెప్పలే, ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోడు. ఓట్లు అయ్యేటప్పుడైతే కాలు మొక్కుతారు, వచ్చేప్పుడైతే రానే రారు. निकाल कर रख लो। వాళ్ళకి